జగిత్యాల జైత్ర యాత్ర కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారో అది ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆపోతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ దానికి ఆపడానికి కుట్రలు చేస్తున్నారా? మళ్ళా జైత్ర యాత్ర జగిత్యాలలో జరగబోతుందా? జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో ఆ సభలో ఏం జరగబోతుంది? కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చే సందేశం ఆ సభ ద్వారా ఏంటి అనేది 20న తెలుస్తుంది. సో న్యూస్ చూద్దాం. ఫస్ట్, 2 ఏళ్లుగా లేని పనులు ఇప్పుడేమి గుర్తుకొచ్చాయి? సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు రోడ్డులు కట్ చేస్తారా? రోడ్డులు కూడా కట్ చేశారంట ప్రజలు రాకుండా. జగిత్యాల ఎమ్మెల్యేకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదు. జగిత్యాల బహిరంగ సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ జగిత్యాల సభ నిర్వహణ బాధ్యత కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారంట. వెంటనే డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయకపోతే కోర్టుకు వెళ్తామని ఆర్ఎండ్బి శాఖకు హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలో బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు జగిత్యాల ప్రెజెంట్ ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారు. జగిత్యాల సభ అడ్డుకోవడానికి, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రయత్నం కాదు, నీచమైన ప్రయత్నం చేస్తున్నారు అని రాశారు. నమస్తే తెలంగాణలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని డైవర్షన్ రోడ్డు వేయకుండా మూసివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. జగిత్యాల శివారులో 63వ జాతీయ రహదారిని తవ్వి వంతెన నిర్మాణ పనులు చేపట్టిన స్థలాన్ని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, మెట్పల్లి ఈ 4 ఏరియాస్ నుంచి ప్రజలు కుట్రపూరితంగా ప్రధాన రహదారిని తవ్వారని. చూడండి నమస్తే తెలంగాణలో ఏం రాస్తుర్రు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఎమ్మెల్యేకు భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, ప్రజలు రాకుండా అక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని రాయండా. ఎస్సీతో మాజీ మంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టులో కేసు వేస్తామని. అక్కడ డైవర్షన్ పనులు ఆపేశారంట. డైవర్షన్ పనులు అక్కడ ప్రజల్ని డిస్టర్బ్ చేయాలంటే ఆ డిస్టర్బెన్స్ చేయాలని చేశారు. సో వెంటనే ఆ పనులు చేయాలి, లేకపోతే కోర్టుకు వెళ్తామని వేముల ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిర్రంట. మళ్ళీ కేసీఆర్ సభ ఎలా జరుగుతుంది, ఎంతమంది వస్తారు, ఏది ఏమైనా ఎన్ని కుట్రలు చేసినా లక్షలాది మందితో సభ జగిత్యాలలో చేస్తాం, సక్సెస్ఫుల్ చేస్తాం, కేసీఆర్ ని చూపిస్తాం, రాబోయే ఎలక్షన్ లో కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మళ్ళీ ఏమవుతుందో ఏమో రాబోయే రోజుల్లో చూస్తూనే ఉండండి J24 న్యూస్.